హలో. ఆ, ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పాలి. ఏంది సండే చికెన్ మంచి కుమ్మేసావా? ఏం కుమ్ముతాం, బర్త్లో కదా, తెచ్చుకోలేదు ఇంకా. ఆ, అదేంది ఏం తెచ్చుకోలేదా? ఎందుకు డబ్బులనా లేకపోతే ఎందుకు బడ్స్ లోనా? బర్త్లో అనే తెచ్చుకోలేదు. ఏం తెచ్చుకుంటాం ఇంకా. ఇక్కడ మా ఇక్కడ చికెన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్కడ? ఇక్కడ చికెన్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మన తీసుకోవాలా? హైదరాబాద్లోనే. హైదరాబాద్ లో కూడా ఇస్తున్నట్టున్నారు. నేనైతే మా ఏరియాలో తెచ్చుకున్నా. ఆహా, ఎక్కడిది? కుకట్పల్లిలోనే నువ్వు ఉండేది. అవును. ఆ, అక్కడ చికెన్ షాపు అక్కడ మీ ఇంటి దగ్గరలో ఒక షాప్ ఉంది, చికెన్ షాప్. మన వాళ్ళంతా ఇప్పుడు ఏం భయం లేదన్నట్టు చెప్పడానికి నీకు చికెన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫ్రీగా. చికెను కోడిగుడ్లునా? కోడిగుడ్లు చికెన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరు తింటలేదు కదా అది. అయితే నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను అయితే. అవునా? బర్డ్ ఫ్లూ అన్నావు ఇప్పుడు. మా ఫ్రీగా వస్తుంది కదా. బర్డ్ ఫ్లూ వస్తుంది. బర్డ్ ఫ్లూ రాదని చెప్తున్నారు కదా వాళ్ళు. వస్తుంటావా? అంటే డబ్బులు ఇటు కొనుక్కుంటే వస్తుంది కానీ ఫ్రీగా వస్తుంది రాదు కదా అని. ఫ్రీగా ఎందుకు రాదు? వస్తుంది. నేను చూసా అది ఫ్రీగా ఇస్తున్నారని. మరి నువ్వు తెచ్చుకోలేదా? నేను ఊరికే అన్నా, తెచ్చుకోలేదు నేను. నువ్వు తెచ్చుకోలేదా? నేను తెచ్చుకొని పెట్టుకుంటాను కోడిగుడ్లు. బర్డ్ ఫ్లూ పోయిన తర్వాత వాడుకుంటాను కావాలితే. వాడుకుంటావా? కోడిగుడ్లు ఎక్కువ తెచ్చేసుకుంటాను. ఇప్పుడే ₹3 ఉంది, ₹3 ఉంది అంటున్నారు. ఇప్పుడే తెచ్చేసుకుంటావా పెద్ద ట్రేలు? అదేంటి ఫ్రీగా కదా. ఫ్రీ అన్నారు కదా ఇప్పుడు. నేను తెచ్చేసుకుంటాను కావాలితే. నేను 2-3 గెటప్లు వేసేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అడుగుతారా? అడగరు కదా. అడగరు, కాకపోతే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. నేను అదే ఫస్ట్ నేను మామూలుగా వెళ్ళిపోతాను. తర్వాత లేడీ గెటప్ వేసుకుని వస్తాను. తర్వాత బుర్కాలో వస్తాను. నన్ను గుర్తుపడతారేంటి? అంటే నీ టార్గెట్ ఏంది? ఒక సంవత్సరానికి సరిపడా ఎగ్స్ అన్ని తీసుకుంటావా? అంతే తీసేసుకుంటాను. ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ పోతుందో అప్పుడు. రోజుకి ఒక ఎగ్ చొప్పున 365 రోజులకి ఒక 400 తీసుకుంటావా? తెచ్చేసుకుంటాను. 400 ఏం కర్మ, ఎన్ని కలుతాను తెచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడనేటి ఇంకో చికెన్ సెంటర్ పోతాను. అలా ఎన్ని ఉంటే అన్ని చికెన్ సెంటర్కే పోతాను. అదొక వ్యాపారం కింద అయిపోద్ది నాకు. అవన్నీ తర్వాత అమ్ముకుంటావు కొంప తెచ్చి. ఇంక అదే చేస్తాను. ఇంకా ఎందుకు ఫ్రీగా వచ్చిందని వదులుకోవడం. వండుకోవచ్చు అంటే ఎవరన్నా తిని చూపించి తింటారు కదా. పట్టుకెళ్ళి తింటారు కదా ఎవరో ఒకరు. వాడిని ఫాలో అవుతావా? ఒక 2 రోజులు న్యూస్ చూస్తాను. న్యూస్లో ఎవరో చచ్చిపోలేదంటే కనుక అప్పుడు నేను తినడం మొదలెడతాను. లేకపోతే అమ్మేస్తావు. అంతే, డబ్బులు చేసుకుంటాను. ఏం చేస్తాం మరి. ఫ్రీగా వస్తుందా వదలకూడదు. అది బర్డ్ ఫ్లూ అయినా సరే, కరోనా అయినా సరే, ఇంకేదైనా సరే, ఎయిడ్స్ అయినా సరే ఫ్రీగా వస్తుందని నేను ఎందుకు వెళ్తాను. ఫ్రీ అంటే ఇంకా అసలు నీకు ఊపు వస్తుందా? మరి అసలు ఇది ఏమనుకున్నాం, ఈ సైకాలజీ ఇది ఇక్కడ. ఫ్రీగా వస్తే అసలు ముందే వదిలిపెట్టాను మేమైతే. మాది వేరే ఈ క్యాస్ట్, మా క్యాస్ట్ అంతా అంతే. ఫ్రీగా వస్తే పెనాలు తాగేసి క్యాస్ట్. ఇంకా నేను చికెన్ వస్తుంది, కోడిగుడ్లు వస్తుంది అంటే ఇంకెందుకు వదులుతాం ఫ్రీకి. కరోనా వస్తుందన్నా కానీ ఇంకా అసలు ఫ్రీ అంటే వదలవు. అసలు సమస్య లేదు. ఇప్పుడు కరోనాలో ఏదో బర్డ్ ఫ్లూనే ఏదో వచ్చింది అనుకో, ఫర్ సపోజ్. నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇప్పుడు నేను చికెన్ కొన్నాను, నా డబ్బులు వేస్ట్ అయిపోయి నేను బాధపడాలి. ఇప్పుడు నేను కొనలేదు కదా, ఫ్రీగానే కదా వచ్చింది, నేను ఎందుకు బాధపడాలి? ఇప్పుడు నేను చికెన్ గుడ్లు కొని తింటే బాధపడాలి, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అనవసరంగానే. జబ్బు వచ్చినందుకు కాదు నాకు బాధ, నా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి నా బాధ. అదే ఫ్రీగా వస్తున్నాయి అనుకో, ఫ్రీగా వచ్చింది, జబ్బు కూడా ఫ్రీగా వచ్చింది, పోద్ది, అదే పోద్ది.
ఆ, అలా ఫ్రీగానే పోద్ది. ఉమ్. మన డబ్బులు పెట్టుబడి పెట్టకుండా వచ్చేసింది కదా ఫ్రీగానే వస్తా అని ఏమైంది అంత అది మా లెవెల్ ఆఫ్ థింకింగ్ అది. ఉమ్, ఓ, నీకు ఫ్రీగా వచ్చినా ఏదైనా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు అంటావు. చచ్చిపోతావా? నేను చావాలే. నాకంటే ముందు చాలా మంది తీసుకున్నారు కదా, వాళ్ళందరూ పేపర్లో పడ్డారనుకో తిన్నా మానేస్తాను. పడకపోతే తినేస్తాను, లేదంటే అమ్మేస్తాను. రెండు రోజులు ఈ ఉడకబెడతావా? ఈ గ్యాప్లో ఎలాగైనా నేను గుడ్లో వ్యాపారం చేసేసుకుంటాను. ఇంక ఇదే బాగున్నట్టుంది నాకు. గుడ్లు బిజినెస్ చేసుకుంటావా? గుడ్లు ఎగ్స్ కొనేసి అంతే అదే కొనడానికి ఫ్రీగా ఎత్తుంటే మళ్ళీ కొనమంటావు ఏంటి? అంటే ఇవన్నీ ఎలా చేస్తావు, గ్యాదర్ చేస్తావు అని నాకు క్వశ్చన్. ఏముంది, ఒక్కో చికెన్ షాప్ ఎన్ని ఉన్నాయి, మొత్తం వీధికి ఒకటి ఉంది చికెన్ షాప్. ప్రతి వీధికి వెళ్ళిపోయి అన్నా ఇవ్వన్నా చూస్తాను, టెస్ట్ చేస్తాను వస్తుందో లేదో అని బర్డ్ ఫ్లూ. లేకపోతే ఈ పని చేయి, చికెన్ షాపులకి అన్ని షాపులకి వెళ్ళి ప్రతి షాప్కి వెళ్ళి టెస్టింగ్ టీమ్ అని చెప్పు, ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి వచ్చాం టెస్ట్ చేయాలి మీ జాబ్ లో చికెన్. ఒక 4 కోళ్ళు శాంపిల్స్ శాంపిల్స్ ఒక 4 కోళ్ళు 5 ట్రేలు వ్యాన్ లో పెట్టాను. అయితే నాకు బతికున్న కోళ్ళని ఏమంటాను అయితే. అదే ఆ 5 కోళ్ళు ఏంది కింద వాలిపోతున్నాయి, ఆ 5 కోళ్ళు లోపల ఈ కోళ్ళు వదిలి లోపల చూడు మంచి నిరలాడుతున్నాయి, బాగున్నాయి కోళ్ళు, అవి తీసిరండి. అట్లా నేను ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటాను. బడుపులో పోయిన తర్వాత తింటాను. అదే అప్పుడు తీసుకొస్తాను టెస్టులు చేసి. ఆ గుడ్లు కూడా ఈ ట్రేలో గుడ్లు చిన్నగా ఉన్నాయి, ఈ ట్రేలో గుడ్లు పెద్దగా ఉన్నాయి. చూసి తేడా చూసారా? అంటే దీనికి బాగా బడుపులో ఉన్నట్టుంది. టెస్ట్ చేయాలి. పట్టుకొచ్చండి. మీ ఆఫీసర్స్ ఎవరు లేరా? లేదు, బడ్జెట్ లేదండి, అందుకే నేను ఒక్కడనే. అన్ని నేనే, వ్యాన్ డ్రైవర్ నేనే, వ్యాన్ లో వేసుకునే నేనే. అలా ఉంటది. సరే అయితే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. వెళ్ళి మరి కొంచెం నిన్ను భయపడరేమో నిన్ను చూసి. నన్ను రామంటావా? వస్తావా? నువ్వు వస్తే మొత్తం నువ్వు నన్ను కూడా తినేసిలా ఉన్నావు నువ్వు. ఇంక నాకేం ఉంచుతావు? అంటే నీకు కొంచెం భయపెట్టడానికి మొత్తం అయితే ఇద్దరుంటే నాకు షేర్ ఇవ్వు బిజినెస్ లో. ఎలాగ మనకి ఫ్రీగా ఇస్తున్నారు కదా, మళ్ళీ ఆఫీసర్స్ ఈ గోళ ఎందుకు మనకి? మళ్ళీ అటర్ ఫ్లాప్ అయిందనుకో మళ్ళీ బొక్కలో ఉండాలి మన ఇద్దరం. మరి కోడిగుడ్ల గురించి జైలుకి వెళ్తే బాగోదు. నేను ఫ్రీ నువ్వేంది నేను వస్తానా ఇందాడు దాకా వెళ్తా అన్నావు, నేను కూడా జాయిన్ అవుతానంటే మళ్ళీ నాకు షేర్ ఇవ్వాల్సి వస్తుందని డ్రాప్ అయినట్టు నటించి నువ్వు ఒక్కడ వ్యాన్ వేసుకుని. అదే ఎందుకు బిజినెస్ ని పోగొట్టుకోవడం అని మళ్ళీ నీకు ఇచ్చి నాకు వచ్చిదే తక్కువ అంటే మళ్ళీ నీకేమంటున్నావు? సరేలే నువ్వే వెళ్ళు, ఎప్పుడన్నా అప్పడిగితే గుడ్లా డబ్బులా ఎత్తాలా. సరే ఇప్పుడు నీకు గుడ్లు కావాలంటే చెప్పు, నేను తెచ్చి పెడతాను. గుడ్లు వద్దులే నాకు, కోళ్ళు చికెన్ కావాలా? పోనీ చికెన్ వద్దు, గుడ్లు వద్దు. నువ్వు తింటావా? నేను తిన్నా కదా, నేను ఊళ్ళో అమ్మడానికే. మరి నన్ను ఎందుకు తినమంటారు? నేను తిన్నా. నువ్వు పని చేయి, ఆ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఫైన్ రాయమంటావా శాంపిల్స్ ఇస్తావా అన్న, ఒక బుక్ తీసేసి వెంటనే. శాంపిల్స్ కంటే ఎక్కువ ఇస్తారు కదా గుడ్లే ఫ్రీగాని, ఎందుకు నాకు శాంపిల్స్ అని? అదే శాంపిల్ అంటే నా లెక్కలో శాంపిల్ నాకు దొరికిన 100 గుడ్లు కోళ్ళు కావాలని చెప్పు. నన్ను ఇంకా అక్కడే కట్టేస్తాడు, ఇంకా నన్ను అక్కడే కట్టేస్తాడు. నేను శాంపిల్ చేయాలంట.
ఉంటాడు. ఫస్ట్ ఈ గుడ్లుకి చికెన్కి బల్బులు పొందలే, తర్వాత అసలు నీలోని నువ్వు అసలు ఆఫీస్ ఉండడం లేదు, మేము శాంపిల్ చేస్తాం అని చెప్పేసి పోలీసులు ఫోన్ చేస్తారు. ఈ లోపల లోపల తీసుకెళ్ళి కారం అది పెడతారు. నోరుతారా? మామూలుగానే అసలు ఇప్పుడు ఎప్పుడు ఈ బర్డ్ ఫ్లూనే రావాలా? ఏ గోట్ ఫ్లూ రావచ్చు కదా, ఎనిమల్ ఫ్లూ, ఫిష్ ఫ్లూ, ఎనిమల్ ఫ్లూ ఇవి రావచ్చు కదా. హ్యూమన్ ఫ్లూ వస్తుందా? హ్యూమన్ ఫ్లూ ఎలాగా వస్తాయి? ఇప్పుడు హ్యూమన్ ఫ్లూ, ఇప్పుడు ఎనిమల్ ఫ్లూ వచ్చింది అనుకో, మేకలు బాగా తినచ్చు మటనం, ఫ్రీగా ఇస్తారు మటనం. ఎంతసేపు కోళ్ళేనట్టి, కోళ్ళే సావాలా, కోళ్ళే పోవాలా? మేకలు వద్దా మనకి? అసలు మటన్ పంచుతూ ఉంటే ఫ్రీగా, ఒకసారి ఆలోచించు ఎంత పెద్ద షేర్ మార్కెట్ అది, ఎంత పెద్ద ఇదో. మేకకి మనం ఏమైనా వైరస్ వస్తే బాగుందని చూస్తున్నాను. మనకి మటన్ రేటు తగ్గిపోద్ది, మటన్ ఫ్రీగా పంచి పెడతారు కూడా, ఇలా గుడ్లు పంచినట్టు. ఆ రోజు రాకపోద్దా చూద్దాం, ఫ్రీగా మటన్ వస్తుందా, మటన్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫ్రీగా మటన్ వస్తే అప్పుడు మటన్ బిజినెస్ స్టార్ట్ చేస్తావా? అంతే, కాస్ట్ ఇది ఏదన్నా రావాలంటావు అంతే కదా. ఇలా వస్తువులకి రాదా? గోల్డ్ ఇలాంటి వాటికి, పెట్రోల్ వాటికి కూడా వస్తే బాగుంటుంది మరి. ఏమో వస్తుంది ఏంటి అట్లకి, వాటికి పట్టుకుంటే ఏమవుతుందో మరి. అయితే ఏం చేస్తాం ఇంకా. సరే నేను బయలుదేరుతాను మరి తెచ్చుకోవడానికి, మళ్ళీ అయిపోతాయి స్టాకు. చికెన్ గుడ్లు అవి తెచ్చుకుంటాను మరి. ఉంటాను, మళ్ళీ దొరకవు నాకు. నేను పోతున్నాను, ఫ్రీగా పోతున్నాను, ఎందుకు వదులుకోవడం. డబ్బులకైతే నేను కొనుక్కొని తెచ్చుకొని, కానీ బడుపులోని ఫ్రీగా పోతున్నాయి కదా, తెచ్చేసుకుంటాను. బడుపులు వచ్చినా పర్లేదు. అలాగే ఇక్కడ భోజనాలు కూడా అక్కడ పెడుతున్నారంట, చూడు ఒకసారి. భోజనాలు కూడా అక్కడ చికెన్ బిర్యానీతో పెడుతున్నారంట. అవునా? అంటే ఇప్పుడు చికెన్ తింటే ఏం అవుతానా? అదే మరి ఇంకెందుకు మరి ఫ్రీగా ఇవ్వడం, డబ్బులకి ఇచ్చామను. ఫ్రీగానే, డబ్బులకు కాదు, ఫ్రీగా ఇస్తారంట చికెన్ బిర్యానీ. అదే తినేసి వచ్చేస్తాను అయితే, పోయి తినేసి వస్తావు. నువ్వు ఎంత తెచ్చుకొని అమ్మేసుకోవచ్చు కదా చికెన్ బిర్యానీ. మరి అక్కడే తినాలంటారేమో, పార్సిల్ ఇస్తారని. సరేలే, పార్సిల్ సరే, ఓకే. తినేసి ఆ కోళ్ళు తెచ్చుకో అయితే. నువ్వు రా తెచ్చుకుందాం. సరే, నేను వస్తా, ఇద్దరం బిర్యానీ తినేసి పోదాం. అది బాగుంది. సరే, మనం ఇప్పుడు తెలంగాణలో మొత్తం అన్ని చోట్ల ఇస్తున్నారా, ఓన్లీ హైదరాబాద్ లో ఇస్తున్నారా? అదే ఇక్కడ నాకు అయితే కుకట్పల్లి ఎత్తున్నట్టు గుర్తు తెలిసింది. నువ్వు కుకట్పల్లిలోనే ఉంటావు కదా, అందుకే చెప్పా. సరే, నువ్వు డేటా తీ, మొత్తం బయటికి డేటా తీ, నీ సర్కిల్ మొత్తం వాడి ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏంటి ఇస్తున్నారు మొత్తం అంతా టాగో సినిమా రేంజ్ లో మనం చేద్దాం. అసలు పెద్ద నెట్వర్క్ ని సెట్ చేసి మనమే సెపరేట్ గా ఇప్పుడు చాలా సరైన ఛాన్స్ వచ్చింది, బిజినెస్ పెడదాం. దెబ్బకి మళ్ళీ బడుపులు పోద్ది. ఈ వారంలో సెట్ చేసేసుకుందాం మన బిజినెస్ ని. గుడ్లు అమ్మేసుకొని, కోళ్ళు అమ్మేసుకొని, దీని తల్లి మనం సిద్దిపేటలో కూడా ఇస్తున్నారంట కదా. మరి వెళ్దామా? సిద్దిపేట ఎంత దూరం ఉంటుందో మనకి? సిద్దిపేట ఉంటుంది, ఒక 1 hour 2 hours లో వెళ్ళిపోవచ్చాము. 2 hours 1 hour లో వెళ్ళిపోయామంటే మనం మొత్తం ఇద్దరు వెళ్తే సరిపోదు, బెటాలియన్ వెళ్ళాలి. వ్యాన్ మాట్లాడుకొని బిర్యానీ పెట్టిస్తా అని చెప్పి తీసుకెళ్దాం. ఆడ పెడుతున్నారు, పొద్దు నుంచి పెడుతున్నారంట, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. కానీ పాపం చికెన్ షాపులు తిట్టుకుంటారులే మనల్ని, జనాలు కదా. నిజమే. అరే నేను లంచ్ అడకల్లారా, చికెన్ ఏమి అవ్వదురా, బాగా కుక్ చేసుకుంటే 100 degrees దగ్గర కుక్
చేసుకుంటే మీకు ఏమీ బర్డ్ ఫ్లూ రాదురా అని చెప్పినా సరే మీరు నమ్మలేదు. మీ అతిబుట్టన్న బెంగ. రేటు కూడా తగ్గిస్తాను మీ అతిబుట్టన్న బెంగ. ఇప్పుడు ఫ్రీగా ఇస్తానంటే మాత్రం ఎగబడిపోతున్నారా రా నమ్ముడి కొడకల్లారా. ఇప్పుడు రాదేట్రా బర్డ్ ఫ్లూ మీకు, మీ అతిబుట్టన్న బెంగ. రండ్రా లండ్రా, మీ అతిబుట్టన్న బెంగ. పోతారు రే, నాశనం అయిపోతారు మీరు. నేను డబ్బులు అమ్ముకునేదాన్ని ఫ్రీగా దొబ్బి తింటున్నారు కొడకల్లారా. మీకు నేను శాపం పెడుతున్నాను, మీకు బర్డ్ ఫ్లూ రావాలి. మీకోసమైనా సరే నేను మెడికల్ షాప్ పెడతాను, ఒక హాస్పిటల్ పెడతాను. మీ అతిబుట్టల బెంగ మీకు బర్డ్ ఫ్లూ రావాలరా ఫ్రీగా తిన్నందుకు నా కొడకల్లారా. సావాలరా నమ్ముడి కొడకల్లారా. అలాగా తిట్టుకుంటారేమో మనం అయితే వద్దులే, నాకేమి వెళ్ళాలనిపించట్లేదు. తిట్టుకుంటారు ఏముంది, ఇప్పుడు వెళ్తే లివర్ ముక్క ఏమంటే ఎక్స్ట్రా ఎయిడ్ కాదు. అవుననుకో, ఇప్పుడు చచ్చినట్టు వద్దన్నా సరే తీసుకో, ఫ్రీయే కదా తీసుకోబట్టి ఫ్రీగా ఎత్తుంటే మళ్ళీ రాదు అవకాశం. నేను డబ్బులు పెట్టుకున్నప్పుడు నువ్వు కొన్నావా, రేటు తగ్గించినప్పుడు నువ్వు కొన్నావా, ఫ్రీగా వస్తే తీసుకో. అలా ఉంటది ఇలా అతిబుట్టని బెంగ. షాప్ ముందే నడుచుకుంటూ వెళ్తున్నా, పిలిచినా వచ్చి తీసుకోమంటే తీసుకోవడం. అదే పరిస్థితి. సర్లే ఇంక మనం వెళ్ళాలి, మనం ఏదో వెళ్ళిపోదాంలే ఇంటికి. మనం ఆ షాప్ వాడు ఏమనుకుంటాడో అని మనకి ఎందుకు కానీ మనం తెచ్చేసుకుందాం. మనకి మళ్ళీ పెడతారో లేదు, ఎప్పుడు వస్తుంది ఈ అవకాశం. కరోనా లాగా ఇది అవకాశం వచ్చింది అంతే. సరే నువ్వు రెడీ అయ్యి ఉండు, నేను వస్తాను. నేనే వస్తాను అటు, అక్కడ చూసుకొని ఇటు వెళ్దాం. ఓకే, దగ్గరలో చూసుకున్నాం అనుకో, మళ్ళీ ఆడకెళ్ళి మళ్ళీ ఏడకి వచ్చేసరికి ఏడైపోతే మనం పని చేద్దామా, ఇవన్నీ తీసుకెళ్ళి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు వెళ్ళి అమ్మేసుకొని వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బోర్డర్లు ఏమి ఆపారు కదా, ఉండదురా. ఆపినా గానీ ఇంకా ఈడియట్ సినిమాలో ఇసుకలాగా మనం కూడా చెప్పాలి ఫుడ్ అమ్ముకుంటాం అని. అది పెట్టాలి, చికెన్ ఉంది తింటారా అనాలి. ఆపితే బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ అని అనాలి. అమ్మ వద్దు బాబాయ్ అంటారు. కాదు, వెనక్కి వెళ్ళిపోమంటారు మనల్ని. మనం పుష్ప సినిమా చూద్దాం ఒకసారి, పుష్ప 2 చూద్దాం. చూసి ఎలాగా వీటిని ఎక్స్పోర్ట్ చేయాలనేది ఆలోచిద్దాం. మనం కోల్ని ఒక వ్యాన్ లో తీసుకెళ్తాం, కాకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వేరే వ్యాన్ అని చెప్పేస్తాం. ఎలా తీసుకుంటారు ఇంకా మనం ఎలా పోదాం. అంతే, మనకి పుష్ప 2 ఇన్ఫ్లుయెన్స్, దాని ఏమంటారు, రిఫరెన్స్. రెడీగా ఉండు, నేను స్కెచ్ చేస్తాను. తగ్గేదేలే. ఓకే.